గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క 4 సంవత్సరాల కాలంలో కూడా ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వయం శక్తి మీద వాళ్ళ కాళ్ళ మీద నిలబడి గతంలో లేనటువంటి దాన్ని ఎన్ఎస్ఎఫ్డిసి కూడా ఇవాళ లోన్స్ ఇస్తూ మొత్తం నిరుద్యోగ యువతులకు అందరూ కూడా ఇన్నోవా కార్లు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి మా నియోజకవర్గంలో కూడా జరిగింది. అందులో భాగంగానే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇప్పటికీ 1434 మందికి 16,46,00,000 రూపాయలు వెచ్చించి నిరుద్యోగ యువతకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం వివిధ రకాలైనటువంటి యూనిట్లు కూడా మంజూరు చేయడం జరిగిందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఎన్ఎస్ఎఫ్డిసి పథకంలో ఇన్నోవా కారు నాకు శాంక్షన్ అయింది. దీనికి సహకరించిన మా స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే ఇది వరకు గత 9 సంవత్సరాల్లో కాంగ్రెస్ పరిపాలన చేసినప్పుడు ఎస్సీలకి అప్పుడు 9 సంవత్సరాలు చాలా అన్యాయం చేశారు. కానీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీలని ముందడి తీయాలని ఈ ఎస్సీ లోన్స్ కానీ ఆటోలని కిరాణా కొట్లని కార్లని ఇలా చాలా పథకాలు పెట్టి ఎస్సీలని టీడీపీ గవర్నమెంట్ చాలా ఆదుకుంది. ఒకప్పుడు నేను ఆటో డ్రైవర్ కింద పనిచేసేవాడిని. ఇవాళ నాకు ఇన్నోవా కారు వచ్చింది. నేను నా కుటుంబ సభ్యులు నా పిల్లలందరూ హ్యాపీగా ఉన్నా, చాలా సంతోషంగా ఉన్నా. దీని అంతటి కారణం ముఖ్యులు మా ఎమ్మెల్యే గారు. ఆయనకి నేను ఎప్పుడూ రుణపడే ఉంటాను. నేను ఇలాంటి నాయకుడు మాకు మళ్ళీ కావాలని మేము ఎప్పుడు కోరుకుంటాము. ఎస్సీ ఎస్టీ రుణాలు భవిష్యత్తుకు వరాలు.